హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. నేను మీకు మా ఊర్లో భోగి పండుగ ఎలా జరుపుకుంటారో వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఊర్లో భోగి మంట 3 గంటలకే స్టార్ట్ అవుతుంది. మేమైతే 4:30కి వెళ్ళాం. మేము భోగి మంట దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. కొంతమంది భోగి పిడకలు వేస్తారు, మరి కొంతమంది కర్రలు తీసుకొచ్చి వేస్తారు భోగి మంటలోన. కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే ఈ భోగి మంటలో పక్కన తప్పెలతో వాటర్ మరగబెట్టుకొని అవి స్నానం చేసుకుంటారు. అలా చేసుకుంటే మంచిదని వాళ్ళ నమ్మకం. మా ఊరికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఊరు మొత్తానికి ఒకే దగ్గర భోగి వేస్తారు. అది చాలా పెద్ద ఊరు కదా, అయినా సరే అందరూ ఒకే దగ్గర వేసి ఇక్కడికే వస్తారు అందరూ. ఫస్ట్ నుంచి ఇదే ప్లేస్లో వేస్తున్నారు భోగి మంటలు. మేము ఒక 15 నిమిషాలు ఉండి ఇంటికి వెళ్ళిపోయాము. భోగి రోజు ఇంకోటి ఏంటంటే వేప మూడికలు పసుపు కొమ్ము కలిపి చేదు నూరేసి ఇంట్లో వాళ్ళందరూ ఆ చేదును తాగుతారు. మేము కూడా పిల్లలకి తాగిపించాము. తర్వాత నలుగు పెట్టి స్నానం చేపించాము. నేను మా చిన్నత్త వాళ్ళ అమ్మాయి భోగి సంతకి వెళ్తున్నాము. ఇదేనండి మా స్కూలు. ఈవినింగ్ టైము ఇలా హాలిడేస్ వచ్చే టైంలో గట్రా అబ్బాయిలు గేమ్స్ ఆడుకుంటారు. ఇక్కడ చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది. భోగి సంతకు వచ్చేసామండి. ఇది మా ఊరికి 7 km ఉంటుంది. భోగి సంతకి చాలామంది వస్తారు. వీడియోలో చూస్తారు కదా ఎంతమంది వస్తున్నారో. ఈ భోగి సంతకి పెద్దవాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. సంక్రాంతి పండగకి సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కొని వెళ్తారు. కలగూర సామాన్లు, అట్టిపళ్ళు అవన్నీ కావాలి కదా పండగకి, అవన్నీ కొనుక్కోవడానికి వస్తారు. మేము ఈవినింగ్ పిల్లలకి భోగిపళ్ళు వేద్దామని రేగుపళ్ళు తీసుకుందామని వచ్చాము. ఇప్పుడు వాళ్ళ టైం కదా, రేగుపళ్ళు టీ గ్లాసు 50 రూపీస్కి ఇచ్చారు. ఇంకా తప్పదు కదా అని తీసేసుకున్నాము. భోగి రోజు నైటు ముగ్గు వేస్తాం కదా, అందుకే మేము కలర్స్ కూడా ఇక్కడే తీసుకున్నాము. ఇదంతా కూరగాయల మార్కెట్. ఇక్కడ అన్ని కూరగాయలు దొరుకుతాయి. పూజకి సంబంధించిన సామాన్లు ఇక్కడే తీసుకున్నాం. భోగి సంత నుంచి వచ్చాక అలా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉన్నాం అక్కడ. ఇంకా టైం 4 అయిందని పిల్లలకు భోగిపళ్ళు వేయడానికి రెడీ అవుతున్నాం. భోగిపళ్ళు కోసం పువ్వులు కావాలి కదా, అందుకని మా పూల చెట్ల నుంచి కొన్ని పువ్వులు తీస్తున్నాను. తీస్తుంటే కోళ్ళు పైకి వచ్చేస్తున్నాయి. మా గులాబీ మొక్కకి ఎంత పెద్ద పువ్వు వేసిందో చూడండి. భోగిపళ్ళు వేయడానికి ఫస్ట్ పువ్వులు చీరుకోవాలి. ఇట్లా పువ్వులు మొత్తం చింపుకున్నాక చాక్లెట్స్ వేసుకోవాలి. చాక్లెట్ వేసుకున్నాక చిన్న చిన్న బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. తర్వాత కాయిన్స్ వేసుకోవాలి. తర్వాత రేగుపళ్ళు మొత్తం వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. నేను ప్రతి సంవత్సరం భోగిపళ్ళు వేస్తాను. అలా వేస్తే పిల్లలకి మంచిది. భోగిపళ్ళు వేయడానికి మా వీధిలో ఉన్న పెద్దవాళ్ళను పిల్లల్ని పిలిచాము. భోగిపళ్ళు వేసేటప్పుడు నేను ఆడియో కట్ చేయలేదు, అలానే వదిలేశాను. అలా అయితేనే బాగుంటుందని. లాస్ట్ నేను కూర్చుంటున్నా. కూర్చోండి, అలా కూర్చోండి.
అనియా యమునా అక్షంతలేవండి యమునా ఏ తీయ కంటిన్యూ తీయ పర్లేదు నువ్వు ఎలాగున్నా తీయ తీయే చాలట జయంతి భోగిపళ్ళు వేసాక పెద్దవాళ్ళందరికీ తాంబూలం ఇచ్చాము. తర్వాత అందరికి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చాము. లాస్ట్ లో అందరూ హాయ్ అనండి. అనండి ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిలవగానే అందరూ వచ్చారు. అందరం కలిసి పిల్లలకి మంచిగా భోగిపళ్ళు పోసాం. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంట్లో చాలా మంచిగా ఉంటుంది. నైటు చిన్న ముగ్గు వేసి పడుకుంపోయాము. పెద్ద ముగ్గు ఎందుకు వేయలేదంటే ఆ చిన్నోడు నైట్ ఎందుకో ఏడ్చాడు. వాడిని పడుకోబెట్టేసరికి వాళ్ళంతా పడుకుంపోయారు. ఎలాగో పండగ కదా, ముగ్గు వేయకపోతే బాగోదు, కలర్స్ కూడా కొన్నాను కదా అని నేనే అలా చిన్న ముగ్గు వేసేసాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నా వీడియోని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.